తత్వ అని పేరు పెట్టాలని మీకు ఎలా అనిపించింది సార్? ఎందుకంటే నేను చాలా కాలేజ్ పేరు చూశాను. ఫస్ట్ మీరు మీ కాలేజ్ పేరు చూసినప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది వేదాల్లో వింటూ ఉంటాం తత్వ అనేది. అసలు ఈ కాలేజీకి తత్వ అని పేరు ఎలా పెట్టాలనిపించింది మీకు? మంచి ప్రశ్న అడిగారండి. తత్వ అనేది ఒక సంస్కృత పదము, తత్వ అని. సో దీనికి సంస్కృతంలో చాలా డీప్ మీనింగ్ ఉంది యాక్చువల్లీ తత్వ అనే ఆ పదానికి. సంస్కృత భాష యొక్క గొప్పతనం ఏంటంటే చిన్న చిన్న పదాల్లో చాలా నిగూఢ అర్థాలు దాగి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిమెడిస్ మనందరికీ తెలిసే ఉంటాడు. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అని ఫోర్స్ ఆఫ్ బాయన్సీని డిస్కవర్ చేశాడు అతను. ఆయన స్టోరీ చిన్నప్పుడు స్కూల్స్లో కూడా పిల్లలందరికీ చెప్తారు. యురేకా మూమెంట్ అనే ఆ ఫ్రేజ్ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఆయన బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు బాత్ టబ్లో అప్పుడు అతనికి తట్టిందనమాట ఫోర్స్ ఆఫ్ బాయన్సీ అనేది. ఫోర్స్ ఆఫ్ బాయన్సీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ అనే ఒక సూత్రాన్ని బాత్రూంలో స్నానం చేసినప్పుడు తట్టింది. ఓకే. అప్పుడు ఆ ఆనందంలో అతను బట్టలేవనే విషయం కూడా పట్టించుకోకుండా యురేకా అంటూ అరుస్తూ బయటకు వచ్చేసాడు అనేది ఒక స్టోరీ. ఓకే. సో అది తత్వ, ఆ మూమెంట్ అనే తత్వ. ఓకే. ఓకే. ఒక ప్రకృతి గురించి డీప్గా ఆలోచిస్తున్న ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో, సైంటిస్ట్ కానీ ఫిజిసిస్ట్ కానీ, వాళ్ళకి ఆ ట్రూత్ అనేది తెలిసినప్పుడు, ఓకే ప్రకృతి యొక్క తత్వం అంటారు అందుకే, ఓకే, తెలిసినప్పుడు వాళ్ళ ఆనందానికి ఇంకా అవధులు ఉండవు. సో తత్వ అనే పదానికి ఎగ్జాక్ట్గా అర్థం చెప్పడం కష్టం, ఇది అనుభవించాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ ఆ రోజు చెట్టు కింద కూర్చున్నప్పుడు గ్రావిటీని కనుగొన్నాడని ఒక స్టోరీ ఉంది, యాపిల్ కింద పడినప్పుడు. సో ఆ మూమెంట్లో యాపిల్ కింద పడ్డప్పుడు అతనికి ఆ తట్టిన ప్రిన్సిపల్ కానీ లా కానీ అప్పుడు ఎంత ఆనందపడి ఉంటాడు. ఆ మూమెంట్ తత్వ అంటే ఆ ప్రకృతి యొక్క తత్వాన్ని తెలుసుకున్నాడు. సో అప్పుడు ఆ ఆనందం ముందు మీరు ఎన్ని కోట్లు న్యూటన్ కానీ ఆర్కిమిడీస్ కానీ అలాగే ఐన్స్టీన్ కానీ చూపించినప్పుడు అసలు అవి కనిపించవు. చాలా బాగుంది. ప్రతి విద్యార్థి కూడా చదువుకునే ప్రాసెస్లో అలాంటి మూమెంట్స్ వస్తాయి. ప్రతి టీచర్కి స్టూడెంట్స్కి నేర్పిస్తున్నప్పుడు వా ఈరోజు భలే ఉంది ఈ కాన్సెప్ట్ అనే ఆ మూమెంట్ వస్తుంది, అది తత్వ. సో అందుకే ఈ ప్రతిదానికి తత్వము అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్నర్ ట్రూత్. సో ఎస్పెషల్లీ సైన్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి తత్వ అనే వర్డ్ చాలా కనెక్టెడ్. ఇదేదో తత్వ అంటే ఏదో ఫిలాసఫీ అనుకుంటారు, బట్ ఇట్స్ మోర్ రిలేటెడ్ టు సైన్స్. సో అందుకే నా దగ్గర ఉండే స్టూడెంట్స్కి వాళ్ళ చదువులో ఇలాంటి